టైగర్ ట్రయాంప్ 2025 విన్యాసాలను భారత్ ఏ దేశంతో కలిసి నిర్వహించింది? ఆన్సర్: అమెరికా. ఇండియా మరియు అమెరికా సంయుక్తంగా కలిసి నిర్వహించిన టైగర్ ట్రయాంప్ 2025 విన్యాసాలు ఎన్నవ ఎడిషన్? ఆన్సర్: 4వ ఎడిషన్. జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం 2025ను ఏ తేదీన నిర్వహించారు? ఆన్సర్: 24 ఏప్రిల్. జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం 2025 యొక్క థీమ్ ఏమిటంటే వాటర్ సఫిషియంట్ విలేజ్. ఆదివాసీల కొత్త సంవత్సరం పండుగ అయిన సరహుల్ పండుగను ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు? ఆన్సర్: జార్ఖండ్. పటౌడీ ట్రోఫీ ఏ రెండు దేశాల మధ్య జరిగే టెస్ట్ క్రికెట్ టోర్నమెంట్? ఆన్సర్: ఇండియా మరియు ఇంగ్లాండ్. నూంబియో సేఫ్టీ ఇండెక్స్ ప్రకారం ప్రపంచంలో సురక్షిత దేశాల జాబితా 2025లో ఇండియా ఎన్నో స్థానంలో నిలిచింది? ఆన్సర్: 66వ స్థానం. 6వ బిమ్స్టెక్ శిఖరాగ్ర సమావేశం ఏ దేశంలో జరిగింది? ఆన్సర్: థాయిలాండ్. ఈ సంవత్సరం థీమ్ ఏమిటంటే ప్రాస్పెరస్, రెసిలెన్స్ అండ్ ఓపెన్ బిమ్స్టెక్. నాగరాహులే నేషనల్ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్: కర్ణాటక. ది గ్రేట్ కన్సిలియేటర్ అనేది ఎవరి గురించి రచించిన పుస్తకం? ఆన్సర్: లాల్ బహదూర్ శాస్త్రి. ఈ ది గ్రేట్ కన్సిలియేటర్ పుస్తకాన్ని రచించింది సంజీవ్ చోప్రా. ఇటీవల రిటైర్మెంట్ ప్రకటించిన వందనా కటారియా ఏ క్రీడకు సంబంధించింది? ఆన్సర్: హాకీ. అంతర్జాతీయ యోగా దినోత్సవం 2025 సంవత్సరం యొక్క థీమ్ ఏమిటి? యోగా ఫర్ వన్ ఎర్త్ వన్ హెల్త్. ఇటీవల తెలంగాణలోని ఈ క్రింది జిల్లాలో పండే చపాటా మిర్చికి భౌగోళిక గుర్తింపు లభించింది? ఆన్సర్: వరంగల్. ఇటీవల ఈ క్రింది రాష్ట్రానికి చెందిన కుంభకోణం తమలపాకు మరియు తోవలై పుష్పహారాలకు భౌగోళిక గుర్తింపు లభించింది? ఆన్సర్: తమిళనాడు. 2024-25 సంవత్సరంలో భారతదేశ మొత్తం రక్షణ ఎగుమతులు ఎన్ని కోట్లుగా నిలిచాయి? ఆన్సర్: 23,622 కోట్లు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిప్యూటీ గవర్నర్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్: పూనం గుప్తా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాదక ద్రవ్యాల నియంత్రణకు పోలీస్ శాఖ ఈ క్రింది పేరుతో ఆపరేషన్ని చేపట్టింది? ఆన్సర్: ఆపరేషన్ గరుడ. నీతి ఆయోగ్ మొదటిసారి విడుదల చేసిన ఫిస్కల్ హెల్త్ ఇండెక్స్ 2025లో మొదటి స్థానంలో నిలిచిన రాష్ట్రం ఏది? ఆన్సర్: ఒడిశా. మణిపూర్లో ఈ క్రింది ఆర్టికల్ ప్రకారం ఇటీవల రాష్ట్రపతి పాలన విధించారు? ఆన్సర్: ఆర్టికల్ 356. ప్రపంచంలోనే అతి చిన్న పేస్ మేకర్ను ఈ క్రింది దేశానికి చెందిన శాస్త్రవేత్తలు ఇటీవల సృష్టించారు? ఆన్సర్: అమెరికా. స్టార్టప్ మహాకుంభ్ 2025 ఏ నగరంలో నిర్వహించారు? ఆన్సర్: ఢిల్లీ. ఈ స్టార్టప్ మహాకుంభ్ 2025 యొక్క థీమ్ ఏమిటంటే జిల్ సే జగత్ తక్. రైజీనా డైలాగ్ 2025 థీమ్ ఏమిటి? ఆన్సర్: కాలచక్ర, పీపుల్, పీస్ అండ్ ప్లానెట్. నోమాడ్ క్యాపిటలిస్ట్ పాస్పోర్ట్ సూచీ 2025లో
ఇండియా ఎన్నవ స్థానంలో నిలిచింది? ఆన్సర్ 148వ స్థానం. 1వ స్థానంలో ఐర్లాండ్, 2వ స్థానంలో స్విట్జర్లాండ్ మరియు గ్రీస్ దేశాలు నిలిచాయి. 2020 నుండి 2024 మధ్య కాలంలో పులుల దాడుల కారణంగా మృతి చెందిన వారిలో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది? ఆన్సర్ మహారాష్ట్ర. చంద్రుడిపై ఉష్ణోగ్రతను కొలిచిన మొదటి పరికరం పేరు ఏమిటి? ఆన్సర్ చెస్ట్. ఈ చెస్ట్ యొక్క ఫుల్ ఫామ్ ఏమిటంటే చంద్రాస్ సర్ఫేస్ థర్మోఫిజికల్ ఎక్స్పెరిమెంట్. దేశంలోనే మొట్టమొదటి వర్టికల్ రైల్వే లిఫ్ట్ వంతెనను ప్రధాని మోదీ ఈ క్రింది రాష్ట్రంలో ప్రారంభించారు? ఆన్సర్ తమిళనాడు. ఈ వంతెన యొక్క పొడవు 2.5 కిలోమీటర్లు. దీనిని రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ సంస్థ తయారు చేసింది. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం ఈ క్రింది తేదీన జరుపుకుంటారు? ఆన్సర్ 7th ఏప్రిల్. ఈ 2025 సంవత్సరం ఆరోగ్య దినోత్సవం యొక్క థీమ్ ఏమిటంటే హెల్తీ బిగినింగ్స్, హోప్ఫుల్ ఫ్యూచర్స్. 2024-25 ఆర్థిక వృద్ధి రేటులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్నో స్థానంలో నిలిచింది? ఆన్సర్ 2వ స్థానం. 1వ స్థానంలో తమిళనాడు రాష్ట్రం నిలిచింది. టైమ్ యూజ్ సర్వే 2025 ప్రకారం అత్యధిక పని సమయం ఉన్న రాష్ట్రం ఏది? ఆన్సర్ ఢిల్లీ. దేశంలో యురేనియం తవ్వకాల్లో అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రం ఏది? ఆన్సర్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నగర గుడిసెల నివాసితుల పునరావాస పరిరక్షణకై ఈ క్రింది యాప్ను ప్రారంభించారు? ఆన్సర్ నివాసం. ఏడిఆర్ నివేదిక ప్రకారం విరాళాల స్వీకరణలో మొదటి స్థానంలో ఉన్న రాజకీయ పార్టీ ఏది? ఆన్సర్ బీజేపీ. ప్రధానమంత్రి ముద్రా యోజన ప్రారంభించి 2025 సంవత్సరం నాటికి ఎన్ని సంవత్సరాలు పూర్తి అయింది? ఆన్సర్ 15 సంవత్సరాలు. ఈ ప్రధానమంత్రి ముద్రా యోజన పథకాన్ని ఏప్రిల్ 8, 2015 సంవత్సరంలో ప్రారంభించారు. ప్రాజెక్ట్ వర్ష అనగా ఏమిటి? ఆన్సర్ తొలి అణు ఓడా నౌకాదళ స్థానం. వరల్డ్ బాక్సింగ్ కప్లో బంగారు పతకం గెలిచిన తొలి భారతీయ బాక్సర్ ఎవరు? ఆన్సర్ హితేష్ గులియా. జపాన్కు చెందిన నోమురా ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ 2025 సంవత్సరానికి భారతదేశ జీడిపి అంచనాలను ఎంత శాతంగా ప్రకటించింది? ఆన్సర్ 5.9%. దేశంలోనే తొలి క్లైమేట్ చేంజ్ స్టేషన్, దీన్నే వాతావరణ మార్పుల కేంద్రం అని కూడా అంటారు. ఈ క్లైమేట్ చేంజ్ స్టేషన్ను ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? ఆన్సర్ జమ్మూ కాశ్మీర్. ఇటీవల ఈ క్రింది రాష్ట్రం అగ్నివీర్లకు పోలీస్ నియామకాల్లో 20% రిజర్వేషన్లు కల్పించింది? ఆన్సర్ హర్యానా. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ క్రింది దేశ పురస్కారమైన సిటీ కీ ఆఫ్ ఆనర్ పురస్కారాన్ని అందుకుంది? ఆన్సర్ పోర్చుగల్. ఈ అవార్డును పోర్చుగల్ దేశంలోని లిస్టన్ నగర మేయర్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు అందజేశారు. ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేసిన జలహారతి కార్పొరేషన్కు చైర్మన్గా ఎవరు వ్యవహరించనున్నారు? ఆన్సర్ ముఖ్యమంత్రి. 150వ ఇంటర్ పార్లమెంటరీ యూనియన్ సమావేశం ఎక్కడ జరిగింది? ఆన్సర్ తాష్కెంట్. తాష్కెంట్ అనేది ఉజ్బెకిస్తాన్ దేశ యొక్క రాజధాని. ఈ 150వ ఇంటర్ పార్లమెంటరీ యూనియన్ సమావేశం యొక్క థీమ్ ఏమిటంటే పార్లమెంటరీ యాక్షన్ ఫర్ సోషల్ డెవలప్మెంట్ అండ్ జస్టిస్.
సేవ్ బందీపూర్ ఉద్యమాన్ని ఏ రాష్ట్రంలో చేపట్టారు? ఆన్సర్ కర్ణాటక. సూక్ష్మ సేద్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్నో స్థానంలో నిలిచింది? ఆన్సర్ 1వ స్థానం. భారతదేశపు మొట్టమొదటి ఐటీ పార్కును ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేశారు? ఆన్సర్ కేరళ. కేరళలోని తిరువనంతపురంలో భారతదేశపు మొట్టమొదటి ఐటీ పార్కును ఏర్పాటు చేశారు. 2023వ సంవత్సరానికి యునైటెడ్ నేషన్స్ విడుదల చేసిన మాతృ మరణాల్లో ఇండియా ఎన్నో స్థానంలో నిలిచింది? ఆన్సర్ 2వ స్థానం. 1వ స్థానంలో నైజీరియా దేశం నిలిచింది. ప్రపంచంలోనే తొలిసారిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో పూర్తి ఆటోమేటెడ్ ఐవీఎఫ్ విధానంలో ఈ క్రింది దేశంలో శిశువు జన్మించాడు? ఆన్సర్ మెక్సికో. గ్లోబల్ టెక్నాలజీ సమ్మిట్ 2025 ఏ నగరంలో నిర్వహించారు? ఆన్సర్ బెంగళూరు. ఈ గ్లోబల్ టెక్నాలజీ సమ్మిట్ 2025 సంవత్సరం యొక్క థీమ్ ఏమిటంటే సంభావన. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన వంతెనను ఈ క్రింది దేశం నిర్మించబోతుంది? ఆన్సర్ చైనా. ఈ వంతెన యొక్క ఎత్తు 625 మీటర్లు. అంటే ఇది దాదాపు ఈఫిల్ టవర్ కంటే 200 మీటర్లు ఎక్కువ. దేశంలోని మొట్టమొదటి గలియం నైట్రేట్ సెమీకండక్టర్ ప్లాంట్ను ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్నారు? ఆన్సర్ ఛత్తీస్గఢ్. ఏఐకేఈవైఎంఈ అనేది ఇండియా మరియు ఈ క్రింది ఖండంలోని దేశాల మధ్య నిర్వహించిన తొలి నౌకాదళ విన్యాసం? ఆన్సర్ ఆఫ్రికా. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరిట ఈ క్రింది రాష్ట్రంలో నూతన అటవీ జంతు అభయారణ్యాన్ని ప్రారంభించారు? ఆన్సర్ మధ్యప్రదేశ్. ప్రభుత్వ పరిపాలన అంశాల్లో డ్రోన్ల యొక్క సేవలను వినియోగించుకునేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ క్రింది పేరుతో పోర్టల్ని ప్రారంభించింది? ఆన్సర్ ఏపీ డ్రోన్ మార్ట్. దేశంలో ఈ క్రింది రాష్ట్రంలో మొట్టమొదటి డ్రోన్ స్కూల్ని ప్రారంభించారు? ఆన్సర్ మధ్యప్రదేశ్. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా రోబోలతో బాక్సింగ్ మ్యాచ్ను ఈ క్రింది దేశంలో నిర్వహించారు? ఆన్సర్ చైనా. 23వ లా కమిషన్ చైర్మన్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ జస్టిస్ దినేష్ మహేశ్వరి. ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం 2024 సంవత్సరంలో ప్రపంచంలో అత్యంత రద్దీగా ఉన్న విమానాశ్రయాలలో ఎన్నో స్థానం దక్కించుకుంది? ఆన్సర్ 9వ స్థానం. ఐసిఆర్ఐఈఆర్ విడుదల చేసిన నివేదిక ప్రకారం దేశంలో ప్రతి 5గురిలో ఒకరికి ఈ క్రింది విటమిన్ లోపం ఉంది? ఆన్సర్ విటమిన్ డి. కలం మరియు కవచ్ 2.0 రక్షణ సాహిత్య ఉత్సవం 2025 ఏ నగరంలో నిర్వహించారు? ఆన్సర్ ఢిల్లీ. ఈ కలం మరియు కవచ్ 2.0 రక్షణ సాహిత్యం ఉత్సవం 2025 యొక్క థీమ్ ఏమిటంటే సెక్యూరింగ్ ఇండియాస్ రైజ్ త్రూ డిఫెన్స్ రిఫార్మ్స్. అంతర్జాతీయ బౌద్ధ సదస్సు 2025 ఏ రాష్ట్రంలో నిర్వహించారు? ఆన్సర్ అరుణాచల్ ప్రదేశ్. తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క తొలిసారిగా ఈ క్రింది రాష్ట్రంలో బొగ్గు తవ్వకాలను ప్రారంభించారు? ఆన్సర్ ఒడిస్సా. డస్క్లిక్ 4 అనేది ఇండియా మరియు ఈ క్రింది దేశం మధ్య జరిగే సంయుక్త సైనిక విన్యాసం?
ఆన్సర్ ఉజ్బెకిస్తాన్. ఈ 2025 సంవత్సరంలో జరిగింది 6వ ఎడిషన్. 2025 సంవత్సరంలో భారతదేశం వృద్ధి రేటు అంచనాలను ఈ క్రింది శాతంగా ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. ఆన్సర్ 6.5%. గుర్తుంచుకోండి, ఇవి అంచనాలు మాత్రమే. భారత్కు అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా వరుసగా 4వసారి ఈ క్రింది దేశం నిలిచింది. ఆన్సర్ అమెరికా. దేశంలో మొట్టమొదటిసారిగా ఈ క్రింది రైలులో ఏటీఎం సౌకర్యాన్ని కల్పించారు. ఆన్సర్ పంచవటి ఎక్స్ప్రెస్. భారతదేశపు మొట్టమొదటి ఫుల్ స్టాక్ క్వాంటమ్ కంప్యూటర్ పేరు. ఆన్సర్ QPIAI ఇండస్. ప్రపంచంలోనే తొలిసారిగా 3D ప్రింటెడ్ సైనిక బంకర్ను భారతదేశ ఆర్మీ ఈ క్రింది ప్రాంతంలో నిర్మించింది. ఆన్సర్ లేహ్. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుకి ఇటీవల వరల్డ్ ఎకనామిక్ టోర్నమెంట్ ఈ క్రింది అవార్డు లభించింది. ఆన్సర్ యంగ్ గ్లోబల్ లీడర్ అవార్డు. భారత వ్యవసాయ పరిశోధన మండలి ICAR డైరెక్టర్ జనరల్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ మంగీలాల్ జాట్. దేశంలోనే తొలిసారిగా ఈ క్రింది రాష్ట్రంలో ఆన్లైన్ శాశ్వత లోక్ అదాలత్ సేవలు ప్రారంభించబడ్డాయి. ఆన్సర్ కేరళ. పౌర సేవల దినోత్సవం, దీనినే సివిల్ సర్వీసెస్ డే అని కూడా అంటారు. ఈ పౌర సేవల దినోత్సవాన్ని ఈ క్రింది తేదీన జరుపుకుంటారు. ఆన్సర్ ఏప్రిల్ 21. కంటికి కనిపించని ఈ క్రింది పేరుతో గల ఒక రంగుని ఇటీవల అమెరికా శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఆన్సర్ పోలో. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఈ క్రింది గ్రామ పంచాయతీకి ఇటీవల జాతీయ పంచాయతీ అవార్డు లభించింది. ఆన్సర్ గొల్లపూడి. తెలంగాణ రాష్ట్రంలోని ఈ క్రింది గ్రామ పంచాయతీకి జాతీయ పంచాయతీ అవార్డుల్లో ఆత్మనిర్భర్ పంచాయతీ అవార్డు లభించింది. ఆన్సర్ మాల్ పంచాయతీ. సిప్రి విడుదల చేసిన నివేదిక ప్రకారం ప్రపంచంలో ఆయుధాల దిగుమతిలో భారతదేశం ఎన్నో స్థానంలో నిలిచింది? ఆన్సర్ 2వ స్థానం. ఇటీవల జమ్మూ కాశ్మీర్లోని ఈ క్రింది ప్రాంతంలో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది చనిపోయారు. ఆన్సర్ పెహల్గామ్. నీతి ఆయోగ్ ఆస్పిరేషనల్ బ్లాక్ ర్యాంకింగ్లో దేశంలోని మొదటి స్థానంలో నిలిచిన మండలం ఏది? ఆన్సర్ గంగారం. 2025 ఏప్రిల్ 19 నాటికి ఈ క్రింది ఉపగ్రహాన్ని విశ్వంలోకి పంపించి 50 సంవత్సరాలు పూర్తి అయింది. ఆన్సర్ ఆర్యభట్ట. భారత్ సమ్మిట్ 2025 ఏ నగరంలో నిర్వహించారు? ఆన్సర్ హైదరాబాద్. ప్రపంచ మలేరియా దినోత్సవం ఏ రోజున నిర్వహిస్తారు? ఆన్సర్ ఏప్రిల్ 24. ఈ క్రింది ప్రాంతాన్ని భారతదేశపు 107వ జాతీయ పార్కుగా ఇటీవల గుర్తించారు. ఆన్సర్ సిమిలీపాల్. ఈ సిమిలీపాల్ జాతీయ పార్కు ఒడిశా రాష్ట్రంలో ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మత్స్యకారుల సేవలో అనే పథకాన్ని ఏ జిల్లాలో ప్రారంభించారు? ఆన్సర్ శ్రీకాకుళం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మత్స్యకారుల సేవలో పథకం కింద వేటకు విరామం ఉన్న సమయంలో ఒక్కో మత్స్యకార కుటుంబానికి ఎంత ఆర్థిక సాయం ప్రభుత్వం అందజేయనున్నది? ఆన్సర్ 20,000. 2024 సంవత్సరానికి లతా దీనానాథ్ మంగేష్కర్ అవార్డును ఎవరు అందుకున్నారు? ఆన్సర్ కుమార్ మంగళం బిర్లా.
గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ 2025లో ఇండియా ఎన్నవ స్థానంలో నిలిచింది? ఆన్సర్ 4వ స్థానం. తెలంగాణ రాష్ట్ర నూతన సీఎస్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ కె రామకృష్ణారావు. ఐపీఎల్ చరిత్రలో అతి పిన్న వయసులో సెంచరీ సాధించిన ఆటగాడిగా ఈ క్రింది ప్లేయర్ రికార్డు సృష్టించాడు? ఆన్సర్ వైభవ్ సూర్యవంశీ. భారతదేశపు మొట్టమొదటి తోడేళ్ల అభయారణ్యమైన మహువాడనార్ శాంక్చురీ ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ జార్ఖండ్. 11వ బ్రిక్స్ కార్మిక మరియు ఉపాధి మంత్రుల సమావేశం ఏ దేశంలో జరిగింది? ఆన్సర్ బ్రెజిల్. 70 ఏళ్లు పైబడిన వృద్ధుల కోసం ఆయుష్మాన్ వై వందన పథకాన్ని ఈ క్రింది రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? ఆన్సర్ ఢిల్లీ. సుప్రీంకోర్టు 52వ ప్రధాన న్యాయమూర్తిగా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ బిఆర్ గవాయ్. ఈ క్రింది సంస్థకు చెందిన శాస్త్రవేత్తలు చంద్రునిపై శాశ్వత గృహ నిర్మాణం కోసం వాడే ఇటుకలను తయారు చేశారు? ఆన్సర్ ఐఐఎస్సి బెంగళూరు. ఫోర్బ్స్ ప్రపంచ బిలియనీర్ల జాబితా 2025లో మొదటి స్థానంలో ఎవరు నిలిచారు? ఆన్సర్ ఎలాన్ మస్క్. ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ వ్యక్తిగత కార్యదర్శిగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ నిధి తివారీ. ఇటీవల తెలంగాణలోని ఈ క్రింది జిల్లాకు చెందిన ఇప్ప పువ్వు లడ్డూను నరేంద్ర మోదీ తన మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రశంసించారు? ఆన్సర్ ఆదిలాబాద్. ఆపరేషన్ బ్రహ్మ పేరుతో ఈ క్రింది దేశానికి భారత ప్రభుత్వం ఇటీవల మానవతా సహాయాన్ని అందించింది? ఆన్సర్ మయన్మార్. ఇటీవల విజయవంతంగా ప్రయోగ పరీక్ష పూర్తి చేసి భారత సైన్యంలో చేరిన వాటర్ డ్రోన్ను ఏ సంస్థ అభివృద్ధి చేసింది? ఆన్సర్ డిఆర్డిఓ. శ్రీలంక క్రికెట్ అధ్యక్షుడిగా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ షమ్మీ సిల్వా. మయామి ఓపెన్ WTA 1000 లెవెల్ టోర్నీ 2025 మహిళల సింగిల్స్ విజేత ఎవరు? ఆన్సర్ సబలెంక. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నార్కోటిక్ పోలీస్ స్టేషన్ను ఈ క్రింది నగరంలో ఏర్పాటు చేయనున్నారు? ఆన్సర్ అమరావతి. బీహార్లో జరిగే 7వ ఖేలో ఇండియా క్రీడల మస్కట్ ఏది? ఆన్సర్ గజ్ సింహ. ఇటీవల వార్తల్లో నిలిచిన ధన్సిరి నది ఏ నదికి ఉపనది? ఆన్సర్ బ్రహ్మపుత్ర. ఇది ఫ్రెండ్స్ ఈ ఏప్రిల్ కరెంట్ అఫైర్స్ ముఖ్యమైన ప్రశ్నల వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.